హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోహరిని రణ్వీర్ ఇలా నిలదీస్తూ ఉంటాడు. మేము వచ్చేసాక రణ్వీర్ నీకేమైనా ఫోన్ చేశాడా మనోహరి అని నిలదీస్తూ ఉండగా, రణ్వీర్ నాకెందుకు ఫోన్ చేస్తాడా అమర్? అయినా అంజుని కిడ్నాప్ చేసింది రణ్వీర్ అని నువ్వు అనుమానిస్తున్నావా? అతన్నే అడగకపోయావా అని అంటూ ఉంటుంది మను. అసలు ఇప్పుడు అంజుని కిడ్నాప్ చేసింది ఎవరు అన్న మ్యాటర్ కాదు నాకు. 7 ఏళ్ల క్రితం రణ్వీర్ కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోయిన రణ్వీర్ భార్య గురించి తెలుసుకోవాలి, ఆవిడ వివరాలు, ఆవిడెవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు అమర్. దాంతో షాక్ అవుతుంది మనోహరి. తెలుసుకొని తీరుతాను, అన్ని చిక్కులు విప్పుతాను అని అంటూ అక్కడి నుండి అమర్ వెళ్ళిపోతాడు. ఇదేంటి, రణ్వీర్ పైన అమర్ డౌట్ పడతాడు అనుకుంటే నా గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. అసలు అమర్ ఏం ఆలోచిస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను. బాగి చక్కగా స్నానం చేసి శారీ కోసం కబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక శారీ, ఒక రూమ్ కీస్ అన్నీ కింద పడతాయి. ఆ రూమ్ కీస్ని పట్టుకుని, ఇది 6 అక్క ఫోటో అస్థికలు ఉన్న రూమ్ కీ కదా, ముందు ఆ రూమ్ని ఓపెన్ చేసి 6 అక్క ఫోటోని చూడాలి. మనోహరి వేరే ఫోటో చూపించి 6 అక్క అని నన్ను ఎందుకు భ్రమ పెట్టిందో, 6 అక్క ఫోటో నేను చూడకుండా ఎందుకు ఆపిందో తెలుసుకోవాలి అని హడావుడిగా వెళ్ళి రూమ్కున్న లాక్ ఓపెన్ చేయబోతుండగా వెనకాల నుండి మనోహరి వచ్చి బాగి రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా ఆపేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని మనోహరి బాగిని ప్రశ్నిస్తూ ఉండగా, నేనేం చేస్తున్నా, రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నా అని బాగి అంటూ ఉంటుంది. ఇది అరుంధతి రూమ్, అమర్ పర్మిషన్ లేకుండా ఈ రూమ్లోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని మను అంటూ ఉంటుంది బాగిని. అది బయట వాళ్ళకి, నేను ఆయన భార్యని, ఇంట్లో సర్వాధికారాలు నాకున్నాయి, లాక్ ఇవ్వు, నేను ఓపెన్ చేస్తాను అని బాగి అంటుండగా, అలాగే నువ్వు రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నావని నేను వెళ్ళి అమర్కి చెప్తా అని మనోహరి బెదిరిస్తుండగా, వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తా, వేరే అమ్మాయి ఫోటో చూపించి 6 అక్క అని నాకు చెప్పావని నేను చెప్తా, అసలు నువ్వు అలా ఎందుకు చెప్పావో ఆయనే నిన్ను ప్రశ్నిస్తారు, అప్పుడు బాగుంటుంది కదా. నువ్వు నన్ను ఆపడం, నేను వెళ్ళి ఆయనకు చెప్పడం, ఆయన నిన్ను నిలదీయడం అన్నీ బాగుంటాయి కదా. నువ్వు రూమ్కి ఇచ్చి 6 అక్క ఫోటో చూడనిస్తావా, లేదంటే నేను వెళ్ళి ఆయనకి చెప్పాలా అని బెదిరించగానే మనోహరి వెనక్కి తగ్గుతుంది. అప్పుడు బాగి మళ్ళీ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుండగా మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న 6 టెన్షన్ పడుతూ ఉంటుంది. లాక్ ఓపెన్ చేస్తున్న బాగిని 6 ఆపేస్తుంది. వద్దు, ఆగు బాగి అని అంటూ ఉంటుంది 6. దాంతో ఏంటక్క మీరు కూడా నేను ఆ ఫోటోని చూడొద్దని మీరెందుకు అనుకుంటున్నారు అసలు అని బాగి 6ని నిలదీస్తూ ఉండగా తటపటాయిస్తూ ఉంటుంది 6. చెప్పండి అక్క, నేను ఆ ఫోటో ఎందుకు చూడొద్దో మీరు చెప్పండి అని బాగి మళ్ళీ అడగడంతో కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది బాగితో 6. ఆ రోజు కొడైకెనాల్లో మీ అక్కని చూడగలిగావా? టెంపుల్కి వెళ్ళినా కూడా వెనకాల నుండి ఆవిడని చూడగలిగావే తప్ప ఆవిడ ఫేస్ని నువ్వు చూడలేకపోయావు. ఇన్నాళ్ళుగా ఇంట్లో ఉంటున్నావు, ఆ ఫోటోని ఒక్కసారి చూసే ఛాన్స్ అయినా నీకు వచ్చిందా? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఫోటోని చూడలేకపోయావు. అంటే ఏంటి, నువ్వు ఆ ఫోటో చూడడానికి ఇంకా టైం ఉందని, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు, తీర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయని, అందుకే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఫోటో నీకు కనిపించట్లేదు. చెప్పేది విను, నువ్వు చేయాల్సిన పనులేంటో పూర్తి చేయి, బాధ్యతలు పూర్తి చేయి, అప్పుడే ఆ ఫోటోని నువ్వు చూడగలవు అని బాగి మైండ్ని డైవర్ట్ చేస్తుంది 6. అలాగే అక్క, నాకు అర్థమైంది, ఆ మనోహరి కుట్రని బయట పెట్టాలి అని బాగి అంటుండగా, అంతేకాదు ఈ ఇంటికి మనోహరి దూరంగా వెళ్ళిపోయేలా చేయాలి, ఇంటి నుండి గెంటేయాలి అని 6 అనగానే అలాగే అక్క అంటూ అక్కడి నుండి బాగి వెళ్ళిపోతుంది. మనోహరి వచ్చి 6తో ఇలా అంటుంటుంది, నేను బాగి 6 ఫోటో చూడకుండా ఉండడానికి నా దగ్గర ఒక రీజన్ ఉంది, నువ్వెందుకు ఆపావు? అయినా నేను చెప్తే వినని బాగి నువ్వు చెప్తే ఎందుకు వినింది అని 6ని మనోహరి నిలదీస్తూ ఉండగా
ఏం లేదు, అరుంధతి గారు చనిపోయిందని తెలిసాక బాగి చాలా బాధపడింది. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే మళ్ళీ బాధపడుతుందని ఆపానంతే అని అంటూ ఉంటుంది ఆరు. ఓహో అవునా అని మను అనగానే ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్బా బయటపడతావనుకుంటే భలే కవర్ చేసావే, ఎన్ని రోజులు ఇంకా అనామిక ముసుగులో దాక్కుంటావో నేను చూస్తా అని ఆరు ని తలుచుకుంటూ మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక పెద్దవాళ్ళిద్దరూ అమర్తో ఆరు అస్థికలని నదిలో కలపాలని చెప్తూ ఉంటారు. మాకు తెలుసురా అమర్, అరుంధతి అస్థికలని నదిలో కలిపి తనతో ఉన్న బంధం తెంచుకోవడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ అస్థికలని కలిపితే కోడలి ఆత్మకి శాంతి కలుగుతుంది, ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉండగా సరే అమ్మా కలుపుతాను, మంచి రోజు చూడండి అని అమర్ అంటూ ఉంటాడు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న ఆరు పక్కనే చిత్రగుప్తుల వారు ప్రత్యక్షమవుతారు. ఏంటి గుప్తా గారు ఇదంతా అని అంటూ ఉండగా నీ ప్రయాణం ముగియడానికి సమయం ఆసన్నమైంది బాలిక అని అంటూ ఉంటాడు చిత్రగుప్త. ఇంకా పౌర్ణమి దాకా టైం ఉంది కదా అని అంటూ ఉంటుంది ఆరు. అది కరెక్టే, కానీ నీ చుట్టూ ఉన్న దారులు మూసుకుపోతున్నాయి అని అంటుంటారు చిత్రగుప్త. ఆలోచనలో పడిపోతుంది ఆరు. ఇక మరోవైపు అన్ని దారులు నాకు కూడా మూసుకుపోతున్నాయి. వినోద్కి చిత్రతో పెళ్లి చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని అనుకుంటూ వినోద్ దగ్గరికి వెళ్ళి నీకు ఈ విషయం తెలుసా వినోద్, చిత్రకి పెళ్లి సెట్ అయిందంట, పెళ్లి సంబంధం కుదిరిందంట అనగానే వినోద్ షాక్ అవుతాడు. వేరే వాళ్ళని చిత్ర ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఎలా ఒప్పుకుంది, ఎందుకు ఒప్పుకుంది అని వినోద్ అంటూ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు వినోద్. అమ్మో నేను చిత్రకి ప్లాన్ చెప్పలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను. ఇక చిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే నీకు పెళ్లి సంబంధం వచ్చిందన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని వినోద్ చిత్రని అడుగుతూ ఉండగా పెళ్లి సంబంధమా అంటే ఎందుకు అని చిత్ర ఏదేదో మాట్లాడుతూ ఉండగా మనోహరి గారు నీకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పే వరకు కూడా నాకు తెలీదు, నువ్వు ఆ పెళ్లి సంబంధాన్ని వద్దని ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు వద్దని చెప్పాయి, నీకు మంచి సంబంధం నేను చూశాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చి నీతో మాట్లాడతారు అని అంటూ కాల్ కట్ చేస్తాడు వినోద్. బుట్టలో పడ్డాడు గురుడు అని అనుకుంటుంది చిత్ర. అమ్మ నాన్న ఎక్కడున్నారు అని మనోహరిని అడిగి లాన్లో ఉన్నారు అని చెప్పగానే వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడు వినోద్. అమ్మ నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని వినోద్ అంటూ ఉండగా నువ్వు అమెరికా వెళ్తానన్న మాట తప్ప ఇంకేదైనా అడుగు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని వినోద్ అనగానే ఓహో అవునా, మేము మంచి సంబంధం చూస్తాం అని అంటుంటారు పెద్దవాళ్ళు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను అని వినోద్ అనగానే ఎవరిని, చిత్రానా అని అమర్ అడిగేస్తాడు. ఇక దాంతో నీకెలా తెలుసన్నయ్య అని వినోద్ షాక్ అవుతాడు. ఆరు మనోహరి ఇదంతా గమనిస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళిద్దరూ నువ్వు నిజంగా చిత్రాన్ని ప్రేమించావా అని అడుగుతుండగా అవును అని అంటూ ఉంటాడు వినోద్. బాగి పైకి లేచి నువ్వు నిజంగా చిత్రాన్ని ప్రేమించావా అని వినోద్ని అడగగానే అవును అని వినోద్ అంటుంటాడు. కానీ వినోద్ చిత్ర మనిషి మాట నాకు తేడాగా అనిపిస్తుంది అని అంటుంటుంది బాగి. నేను మిమ్మల్ని పర్మిషన్ కానీ ఏది అడగలేదు, మా అమ్మా నాన్నని మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని వినోద్ అనడంతో కోపంగా పెద్దవాళ్ళు అమర్ పైకి లేచి ఎందుకలా మాట్లాడుతున్నావు, ఈ ఇంటి కోడలుగా అడిగే హక్కు బాధ్యత తనకున్నాయి, అయినా వచ్చే అమ్మాయి నీకే కాదు తనకి కూడా నచ్చాలి అని అంటూ ఉంటారు సదాశివ గారు వినోద్ని. ఇప్పుడు చిత్రతో పెళ్ళికి అమర్ ఒప్పుకుంటాడా, ఈ పెళ్లిని బాగి ఏ విధంగా ఆపుతుంది, చిత్ర నిజ స్వరూపం ఏ విధంగా బయటపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.